దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకోవడంలో మంచి పనులు. కొంతమంది దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకొని ఆచరణలోకి ప్రవేశిస్తే, కొంతమంది చక్కగా విన్నట్టుగానే మొఖాలు పెట్టి విన్నట్టుగానే బిల్డప్ ఇచ్చి క్షణాల్లోనే, కోటం అయిపోయిన క్షణాల్లోనే వాటిని త్రోసేసే రకాలని నేను చూశాను. అటంటి వాళ్ళని కూడా చూశాను నేను. మీరు అలాంటి వాళ్ళై ఉండొద్దు, త్రోసివేసే వాళ్ళై ఉండొద్దు. దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకునే వాళ్ళై ఉండాలి. దేవుని మాటల్ని సీరియస్గా తీసుకోవాలి. ఆదిలో పాపం రావడానికి కారణం దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకోవటమే. ఆదాము హవ్వల దగ్గర నుంచి ఇక పుట్టిన ప్రతి మానవుడు చేస్తున్నటువంటి మొదటి తప్పు ఏమిటంటే దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోకుండా తేలిగ్గా తీసుకోవటం. మనం యేసు ప్రభుని చూస్తే, యేసు ప్రభు జీవితం మొత్తంలో దేవుని మాటల్ని చాలా తీవ్రంగా తీసుకున్నట్టు మనకు కనపడింది. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని కూడా మనం చూస్తే, ఆయన కూడా ప్రతిదానికి వాక్యం ఇలాగూ చెప్పుచున్నది, లేఖనం ఇలాగూ చెప్పుచున్నదని లేఖనాన్ని ముందు పెట్టుకొని బతికాడు ఆయన. అందుకే చరిత్రలో యేసు ప్రభు దేవుడిగా నిలిస్తే ఆయన శ్రేష్ఠ భక్తుడుగా, శ్రేష్ఠ అపోస్తలుడుగా పౌలు నిలిచాడు. అందుకే మీ అందరికీ ప్రేమతో మళ్ళొకసారి హెచ్చరిక చేస్తున్నాను. దేవుని మాటలు వినబడినప్పుడు, నువ్వు దిద్దుకోవాల్సిన సంగతులు దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు ఆ మాటల్ని సీరియస్గా తీసుకోవటానికి అలవాటు చేసుకో. సాతాను దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకునేటట్టు ప్రేరేపిస్తాడు. యోధా ఇస్కరియోతును చూడండి. ఇక్కడ కూర్చున్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, వాడు పుట్టకపోయి ఉంటే బాగుండు అన్నాడు ఒకసారి. మరోసారి అన్నాడు, ఇదిగో మీరున్నారు కదా, మీలో ఒకడు అపవాది అన్నాడు. ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. మీలో ఒకడు అపవాది అంటే సాతానుకి నిలయంగా మారిపోయాడు, మీ 12 ఒకడు అన్నాడు. ఈ సమాచారం అందిన యేసుకు ఆ ఒకడెవరో తెలియదా? తెలుసు. ఇస్కరియోతు యోధాకు కూడా ఆ సంగతి తెలుసు. నేనేనన్న సంగతి యేసుకు తెలుసు అన్న సంగతి యోధాకు తెలుసు. కానీ యేసు ఎన్నిసార్లు గద్దించిన ఇస్కరియోతు యోధా చాలా తేలిగ్గా తీసుకున్నాడు. దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకుని పెడచెవిన పెట్టినందుకు చివరికి యోధా గతి ఏమైందో తెలుసా? తన ఉరి తానే పెట్టుకుని తన ప్రాణాన్ని తనే తీసుకునే భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయాడు. 11 మంది చరిత్ర పురుషులైతే ఈ ఒక్కడు చరిత్రహీనుడయ్యాడు. అది దేవుని మాటలు తేలిగ్గా తీసుకున్న వాళ్ళ బతుకలా మారిపోయింది అన్నమాట. అందుకే మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మారు మనసు పొందాల్సిన విషయాల్లో మర్యాదగా సరిదిద్దుకొని మారు మనసు పొందాలి. అది సేవకుడు, విశ్వాసి, పరిచారకుడు, పరిచారకురాలన్న భేదం లేదు. ఏసలేకే ఓ తక్. బైబిల్ అందరినీ గద్దించింది, సేవకుల్ని కూడా గద్దించింది బైబిల్. కొన్ని విషయాల్లో తప్పుడు నడతలో నాయకులు ఉంటే ఆ నాయకుల్ని ముక్కుసూటిగా గద్దించాడు ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు అచ్చంగా సంఘ నాయకులకు రాయబడ్డాయి, పాస్టర్స్కి రాయబడ్డాయి. తిమోతి పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతు పత్రిక, యాకోబు పత్రిక నాయకులకే రాయబడ్డాయి సుస్పష్టంగా. వాళ్ళనేమి దేవుడు దువ్వల, పాస్టర్లనే. ఎట్టయినా బతికేసేయండిరా, మీరు పాస్టర్లు కదా, మీరు పెద్దోళ్ళు కదా, పర్లేదని పుచ్చగించలా. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. రెబ్బాయ్, కూర్చొని వినేవాడికి ఒకంత అయితే మాట్లాడి బోధించేవాడికి 2 కోటింగ్ ఉంటుందిరా. కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో రెండిట్లో మీరు చూస్తే
7 సంఘాలకు లేఖలు రాస్తూ 2 సంఘాలను మెచ్చుకున్నాడు, 5 సంఘాలను గద్దించాడు. 2 సంఘాలను మెచ్చుకున్నాడు, 5 సంఘాలను గద్దించాడు. స్ముర్ణ సంఘాన్ని, ఫిలదెల్ఫియా సంఘాన్ని మెచ్చుకున్నాడు. ఎఫెసు, పెర్గము, తుయతైరా, సార్దిస్, లవోదికయ 5 సంఘాలని తీవ్రంగా గద్దించాడు. సార్దిస్ సంఘ దూతకి ఇలాగు రాయి అని, జీవించుచున్నావు అన్న పేరు ఉంది కానీ నువ్వు మృతుడవే అన్నాడు. సార్దిస్లోనున్న సంఘ దూతతో, సంఘంతో కాదు, పాస్టర్ గారితో, నాయకుడితో, బోధకుడితో, ఆ సంఘానికి దేవుడు నియమించిన దూతతో అన్నాడు. పాస్టర్లను వదిలిపెడతాడు అనుకోవాకండి. విశ్వాసికి ఒకంత ఉతుకుడు అయితే పాస్టర్కి 2 ఉతుకుడు. గ్రంథంలోనే ఉంది. ఎంత తీవ్రంగా గద్దించాడో. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. పేరైతే నువ్వు బతికున్నావు అని పేరు ఉందిరా బాబు, వాస్తవంగా నా దృష్టికి నువ్వు సచ్చిన వాడితో సమానంగా ఉన్నావు అన్నాడు. కొంతమంది సంఘ నాయకుల బతుకులు ఇలాగైపోయినాయి. మన జీవితాలు అలా కాకుండా చూసుకోవాలి. సార్దిస్లోనున్న సంఘదూతతో మాట్లాడినట్టు ప్రభు నాతో మాట్లాడకుండాను గాక అనుకోవాలి. ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. ప్రతి నాయకుడు తను తాను విమర్శించుకోవాలి. ఎట్లా ఉంది నా భక్తి, ఎట్లా ఉంది నా ఆత్మీయత, ఎలా ఉంది నా ఉపదేశం, ఎలా ఉంది నా సంఘం యొక్క నడిపింపు. జీవించుచున్నావన్న పేరుంది, చచ్చిన స్థితిలో ఉన్నావన్నట్టు నేనున్నానా? దేవుడు నాకు అప్పగించిన సంఘం అలాగే నడిపించబడుతుందా? లేకపోతే నాలోనూ సంఘంలోనూ దేవుడిచ్చిన జీవం, చైతన్యం పనిచేస్తుందా అనే ప్రశ్న వేసుకోవాలి. ఆ వచనం నాకు సూట్ అయ్యేటట్లు లేదు కదా అనుకోవాలి. ప్రతి పాస్టర్ చూసుకోవాలి, ప్రతి బోధకుడు. నా మట్టుకు నేను అది పరిశీలించుకుంటాను. నా అలవాటు నేను చెప్తున్నాను. ఎఫెసులోనున్న సంఘదూతకు వచ్చిన గద్దింపు నాకు దేవుడిచ్చే పరిస్థితిలో నేను ఉన్నానా? మొదటి భక్తి, మొదటి ఆత్మీయత, మొదటి క్రియలు కోల్పోయిన వాళ్ళకి గద్దింపు. చాలా కష్టపడుతున్నట్టున్నావు, ప్రయాసపడుతున్నట్టున్నావు. నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను నేను ఎరుగుదును కానీ మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలను చేయాలి నువ్వు అని. నా మొదటి స్థితిని, మొదటి క్రియలను, మొదటి ప్రేమను నేను వదిలిపెట్టానా, అది కొనసాగించుకుంటున్నానా అని నన్ను నేను వెతుక్కుంటాను. ప్రతి దైవజనుడు వెతుక్కోవాల్సిందే. ఇందులో ఎవరికి రాజీ లేదు, ఎవరు ఎక్కువ తక్కువ లేదు. ఎవరి బతుకు వాళ్ళకు చూసుకుంటే అర్థమైపోయింది. ఎవరి ఆత్మీయత వాళ్ళని పరిశీలించుకుంటే అర్థమైపోయింది. కొన్ని సంఘాలు మొదటి స్థితిని కోల్పోయాయి. ఆ మొదటి పట్టుదల, మొదట ఉన్న ఆత్మల భారం, మొదట ఉన్న దేవుని ప్రేమ, మొదట ఉన్న దేవుని కొరకైన ఆసక్తి కొన్ని సంఘాలు కోల్పోయాయి. సంఘాలు ఎందుకు కోల్పోయాయంటే పాస్టర్ కోల్పోయాడు. యథా రాజా తథా ప్రజ, యథా గురు తథా శిష్య, యథా దేవ తథా భక్త అని పెద్దలు అన్నట్టు యథా నాయకుడు తథా విశ్వాసులు. మొదటి ప్రేమ వదిలింది ఎవరు? సంఘం వదిలిందా? సంఘ నాయకుడు వదిలాడట. అసలు నాయకుడికి ఎందుకు కొలత పెట్టాడు? ఎందుకంటే ప్రతి నాయకుడు తనలాంటి వాళ్ళనే ఉత్పత్తి చేస్తాడు. 10th చదివిన వాడు డిగ్రీ స్టూడెంట్స్ని తయారు చేయలేడు. 10th చదివినోడు డిగ్రీ స్టూడెంట్స్ని తయారు చేయలేడు. 10th లోపే. మనం ఏ స్థాయికి ఎదుగుతామో దైవజనమా అలాంటి వాళ్ళనే తయారు చేస్తాం. మనం వదరబోతులమై ఉంటే మన దగ్గర వదరబోతులు తయారవుతారు. మనం
లోకాశల్లో మునిగిపోయే వారమై ఉంటే మన దగ్గర లేచే సరుకు కూడా లోకాశలతో నిండిపోయిన సరుకు లేచిద్ది. మనం ప్రేమ లేని వారమై ఉంటే సేవకులారా, మన దగ్గర తయారయ్యే సరుకు కూడా ప్రేమ లేని సరుకే తయారైంది. మనం పిచ్చి పిచ్చి వ్యాపకాల్లో, పిచ్చి పిచ్చి వ్యామోహాల్లో పడిపోయి మన ఆత్మీయతను మనం చల్లార్చుకుంటే మన సంఘం కూడా ఆత్మీయంగా చల్లారిపోయింది. మండే ప్రసంగాలు చేయొచ్చు మనం. లియోనార్డ్ రేవన్ హిల్స్ అని ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలు చదివితే ఏ భక్తుడైనా సరే మండించబడతాడు, మంట రగిలిద్ది లోపల. ఆ పుస్తకం చదివినప్పుడు కొంతమంది కాసేపు మండుతారు, తర్వాత ఆ పుస్తకం పక్కన పెట్టి మళ్ళా చల్లారిపోతారు. లియోనార్డ్ రేవన్ హిల్స్ రాసిన పుస్తకం చదివి మండించే ప్రసంగం చేయొచ్చు, కానీ ఆ ప్రసంగం ప్రజల్ని మండించలేదు. మండుచున్న సేవకుడు మాత్రమే మండుతున్న సంఘమును కట్టగలడు. మండుచున్న నాయకుడు మాత్రమే మంటగలిగిన సంఘమును కట్టగలడు. మండుచున్న పొద మాత్రమే మోషేలను సిద్ధపరచగలదు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో దైవజనుడా. నీలో మంట చల్లారిపోయి నువ్వు లోకానికి, రహస్య పాపాలకి బానిసవై ఎవరో ఒకటి పుస్తకం చదివి మండుతున్న ప్రసంగం చేయొచ్చు. అది మంట ఒరిజినల్ కాదు. అది నీలో నుంచి పుట్టి, నీలో నుంచి రగిలి, నిన్ను తగలబెట్టి, ఆ తర్వాత సంఘాన్ని తగలబెట్టింది. అందుకే నాయకుడా నువ్వు జాగ్రత్త, బోధకుడా నువ్వు జాగ్రత్త, ఓ కాపరి నువ్వు జాగ్రత్త. నిన్ను బట్టే నీ బిడ్డలు ఉంటారు. నిన్ను 2 విషయాల్లో లెక్క అడుగుతాను. 1 నీ వ్యక్తిగతం అడుగుతాను, 2 నీకు ఇచ్చిన మంద గురించి కూడా అడుగుతానని మాట్లాడుతున్నాడు. గనుక ప్రతి దైవజనుడి గుండెల్లో భయం ఉండాలి. ఇంకొకటి కూడా చెప్పనివ్వండి, విశ్వాసులకు దైవజనుడు బోధించి జాగ్రత్త చేస్తాడు. దైవజనుడికి ఎవడు బోధిస్తాడు? పాస్టర్ గారు కదా, అయ్యగారు కదా. అయ్యగారికి ఎవరు బోధిస్తారు? అయ్యగారు గురువు అయితే అంతా శిష్యులైనప్పుడు గురువయ్య గారికి ఇంకెవరు బోధిస్తారు? అందుకే ప్రభు అన్నాడు, మీరు గురువులని పిలువబడవద్దు, మీరు గురువులు కావద్దురా బాబు అన్నాడు. మీకు గురువు ఒక్కడే, ప్రభు అయిన యేసు. మీరు గురువులు కావద్దు, మీరు నిత్యము శిష్యులయ్యే ఉండాలి. నీ మందుకు బోధించేటప్పుడు మాత్రమే గురుస్తాను. ఆ బోధ చేసి పక్కకి వెళ్ళిన దగ్గర నుంచి నీది శిష్యుడిస్తాను. ఎంత మంచి శిష్యుడో కాగలవో అంత మంచి శిష్యుల్ని తయారు చేస్తావు. అపోస్తలుల కార్యం ఆరంభం నుంచి మీరు చూస్తే భక్తులందరినీ లేఖనం శిష్యుడు 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 అని సంబోధించింది. అపోస్తలుల కార్యం 9లో చూస్తే దమస్కులో అననీయా అని ఒక శిష్యుడు ఉండెను అని ఉంటుంది. అపోస్తలుల కార్యం 6 చదివితే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండగా అని ఉంటుంది. తబిత, దోర్కా అని ఒక శిష్యురాలు ఉండెను. శిష్యులు. మనం నిత్య శిష్యులం అవ్వాలి నాయకులారా. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, అందరికీ బోధించిన మాకు బోధించే వాళ్ళు ఉండరు. అందుకే తిమోతికి పత్రిక రాసేటప్పుడు పౌలు మహనీయుడు అన్నాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో
అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. నీకు నువ్వే అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు మరొకటి చెప్పే పరిస్థితి లేదు బాబు తిమోతి అన్నాడు. కొంతమందికి ఆత్మీయ నాయకులు ఉంటారు, కొంతమందికి ఆత్మీయ నాయకులు ఉండరు. ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా పర్సనల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి బాగా వినండి. మీకైనా ఈరోజు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు. ఈ కోటాలు అయిపోయి ఇంటికి పోయిన తర్వాత ఎవరు చెబుతారు మీకు? నేనేమన్నా ప్రత్యక్షమై నువ్వు టైంని వేస్ట్ చేస్తున్నావు నాయనా అని ఏమన్నా చెబుతానా? లేకపోతే నువ్వు రహస్య పాపాలు చేస్తుంటే అక్కడ నేనేమన్నా ప్రత్యక్షమై తప్పు నాయనా చెయ్యరాదని నేనేమన్నా చెబుతానా? నువ్వెక్కడో గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే తప్పు నాయనా ఇలా గాలికి తిరగకూడదని నేనేమన్నా ప్రత్యక్షమై చెబుతానయ్యా? చెప్పను. నువ్వు ప్రార్థన ఎగ్గొట్టి, వాక్యం ఎగ్గొట్టి, దేవునితో సహవాసం ఎగ్గొట్టి నువ్వు లోకానుసారిగా తిరుగుతూ ఉంటే ప్రార్థన చేసుకోయా, వాక్యం చదువుకోయా నేనేమన్నా ప్రత్యక్షమై చెబుతానా? నేను చెప్పను. స్త్రీలకి చెప్పను, పురుషులకి చెప్పను, పాస్టర్లకి అంతకన్నా చెప్పను. మరి ఎవరు? పౌలు భక్తుడు రాస్తున్నాడు, అవకాశం ఉన్నంత వరకు నిన్ను చల్లార్చే వాళ్ళే ఉంటారు. అవకాశం ఉన్నంత వరకు నీ భక్తిలో నుంచి నిన్ను పడద్రోసే వాళ్ళే ఉంటారు. అవకాశం ఉన్నంత వరకు నీ చుట్టూ నిన్ను పాడు చేసేవాళ్లే ఉంటారు. నీలో ఆత్మీయతలో మండుతున్న ఆత్మీయ మంటలో నీళ్లు చల్లే వాళ్ళే ఉంటారు నీకు. ఎందుకంటే శత్రువు అట్లాంటి వాళ్ళని నీ చుట్టూ పెడతాడు. వాళ్ళందరినీ తప్పించుకొని దేవభక్తి సాధనలో నీకు నీవే పోరాడాలి, నీకు నువ్వే సాధన చేసుకోవాలి అని బోధించాడు. పాస్టర్స్కైనా, విశ్వాసులకైనా, పరిచారకులకైనా ఈ కాసేపే, తర్వాత ఎవరికి వాళ్ళే. ఇక మనకు బోధించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఇస్తుంటాడు తొణుకులు లోపల నుంచి. నీ ప్రార్థన జీవితం కాస్త తగ్గిపోయింది చూసుకుంటున్నావా? నీ ప్రారంభపు భక్తి ఇప్పుడు లేదు, కాస్త తరుగుపడుతుంది చూసుకుంటున్నావా? ప్రారంభంలో నీకున్న ఆత్మల భారం, నశించిపోతున్న ఆత్మల భారం ఇప్పుడు తగ్గిపోయింది. నువ్వేమన్నా గమనించుకుంటున్నావా? నువ్వు వాక్యాన్ని మనసు పెట్టి చదవక చాలా రోజులైంది. ఏదో ఆచారంగా 1 అధ్యాయం 2 అధ్యాయాలు చదువుతున్నావు. నువ్వు వాక్యానికి చాలా దూరం అయ్యావు. ఒకప్పుడు నువ్వు వాక్యాన్ని చాలా ప్రేమించావు, ఇప్పుడు వాక్యం నీకు వెగటవుతుంది, గమనించావా అని బోధిస్తుంటాడు లోపలుండి. తొణుకులు ఇస్తుంటాడు, తొణుకులు. వాటిని గుర్తుపట్టి, అయ్యో నేనేంటి ఇలా అయిపోతున్నాను, 10 మందికి చెప్పే నాయకుడిని అయి ఉండి నేను ఆత్మీయ జీవితంలో సోమరినయ్యానేంటి, నిద్రమత్తుడిని అయిపోయానేంటి, శరీరాశల్లో పడ్డానేంటి, నేను నిర్జీవమైన వస్తువులతో కాలక్షేపం చేస్తున్నానేంటి, ఈ చిన్న వస్తువుని జయించలేకపోయానేంటి, అయ్యో నేను దేవునితో గడపలేకపోతున్నానేంటి, నా ఆత్మీయ జీవితం ఇంత చితికిపోయింది ఏమిటి అని ప్రతి ఒక్కడు, ముఖ్యంగా నాయకులు, తర్వాత విశ్వాసులు కూడా ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. అది నేను బలిపీఠం మీద మాట్లాడుతున్న నన్ను మొదలుకొని ఇక్కడున్న అందరికీ వర్తిస్తుంది. అందుకే చెప్పాడు, 5 సంఘాలకు మారు మనసును ప్రకటించాడు, 2 సంఘాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చాడు, మీరు బాగున్నారు అలాగే ఉండండి అని. ఆ 2 సంఘాలు ఏమిటి? స్ముర్న, ఫిలదెల్ఫియా. 5 సంఘపు దూతలకు మారు మనసు పొందండర్రా అని పిలుపునిచ్చాడు. కాబట్టి ఈ మారు మనసు అనేది పాస్టర్లకి కూడా అవసరం, విశ్వాసులకు అవసరం, పరిచారకులకు అవసరం,
ఎక్కడ జారామో చూసుకోవాలి, అక్కడ మారు మనసు పొందాలి. ఎక్కడ బలహీనపడ్డామో చూసుకోవాలి, సరి చేసుకోవాలి, అక్కడ మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా రాజీ పడి బతుకుతున్నామనుకో, మారు మనసు పొందకుండా రాజీ పడి బతుకుతున్నామనుకో, ఆ రాజీ పడే వాళ్ళని పచ్చి తిట్లు తిడుతున్నాడు. లవోదికయలోనున్న సంగపు దూతకి ఇలాగు రాయుము అని మొదలుపెట్టి ఆమెన్ అనువాడును ఆ, నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఆ, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఆ, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనుగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును ఇక తిడతాడు చూడు, ఇక తిడతాడు చూడు, ఇక తిడతాడు చూడు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవు, మాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. నేను ధనవంతుడను. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కూడా నీకు అర్థం కావట్లా. నువ్వు ఎంత నీచానికి దిగజారిపోయావో, ఎంత హేయమైన కృత్యాలు చేస్తున్నావో నీకు అర్థం కావట్లా. కానీ నిన్ను గురించి నువ్వేం చెప్పుకుంటున్నావంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను. అంటే ఆధ్యాత్మిక శోభతో వర్ధిల్లుతున్నాను, నేను నంబర్ 1గా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావురా దరిద్రుడా. అట్లా లేవురా నువ్వు, నీ పరిస్థితి ఇలాగ అయిపోయింది అని నీకు సిగ్గు కలుగున్నట్లు, నీ దిశమూల సిగ్గు కప్పున్నట్లు నా దగ్గర వస్త్రం గైకొనమని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కళ్ళు గుడ్డి అయిపోయినాయి, సరి కనపట్లేదు, అవి తేటగా కనపడినట్లు నా దగ్గర కాటుకు తీసుకో అన్నాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం అవ్వాలి. ప్రతి ఒక్కరికి, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, సేవకులు, పరిచారకులు, అందరికీ ఇదంతా ఇక్కడ నేను బోధించడమే. తర్వాత నా బతుకైనా మీ బతుకైనా ఎప్పటికప్పుడు ఆచి తూచి ఆలోచించి అడుగులు వేయాలి. కొంతమంది బహిరంగంగా బరితెగించి పాపాలు చేస్తే, కొంతమంది రహస్య పాపాలలో ఉంటారు, వాళ్ళు బయటికి కనపడరు. అది విసర్జించాలి, ఇది విసర్జించాలి. నిన్న ప్రార్థనా తోటకి మా ఒక బ్రదర్ వెళ్తే, ఒక ఆయన కూర్చొని బైబిల్ చదువుతుంటే ఆయన పక్కన ఇంకొక ఆమె పండుకొని విరహవేదన పడుతుందంట. ఆయన కూర్చొని బైబిల్ చదువుతుంటే మరి ఆమె భార్య లాంటిదో తెలీదు. అది చక్కగా కూర్చొని బైబిల్ చదువుకుంటుంటే ఒకడు పక్కన చేరి విరహవేదన పడుతుందంట. అంటే కామ వికారం నశానానికి ఎక్కి ఎక్కడున్నామో, ఈ ప్రదేశం ఏమిటో, ఈ పరిస్థితి ఏమిటో కూడా అర్థం కానటువంటి నీచ స్థితికి దిగజారిపోయారు కొంతమంది. ఇది బహిరంగంగా బరితెగించడం అన్నమాట, బహిరంగ పాపం. కొంతమంది బహిరంగంగా చేయరుగాని రహస్య పాపాలు ఉంటాయి. దేవుని వాక్యం చెప్తుంది, ఆ రహస్య పాపాలు విసర్జించాలి, ఈ బహిరంగ పాపాలు విసర్జించాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధత కలిగి బ్రతకాలి. మీరు విచ్చలవిడిగా పాపిష్టి బతకటానికి కాదు నేను మీకోసం ప్రాణం పెట్టింది. మీరు విచ్చలవిడిగా బరితెగించి అవినీతి అక్రమాల్లో మీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు నేను మీకోసం బలయ్యింది. మిమ్మల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చాను. ఇక నుంచి అలాంటి జీవితం జీవిస్తారని నేను ప్రాణం పెట్టా. ఇక నుంచి అలాంటి బ్రతుకుతారని నేను ప్రాణం పెట్టా. అంతేగాని విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు బతికేసేదానికి నేను ప్రాణం పెట్టలేదు. జాగ్రత్త, నాకు నచ్చట్ల నీ చేష్టాలు అంటాడు. జాగ్రత్త, నాకు నచ్చట్ల నీ ప్రవర్తన అంటాడు. జాగ్రత్త, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. దాన్ని బట్టి సంతోషిస్తానన్నాడు.
మారు మనసు అక్కర లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని రాస్తుంది. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. పాపం ఉపవాసం ఉన్నారు కదా, నీరసంగా ఉంటుందేమో. రాకడ సమీపమైంది. దేవునితో మనం ఆటలాడుకోకూడదు. దేవుని ప్రేమతో చెలగాటాలు ఆడొద్దు. ప్రేమ ఖచ్చితంగా గద్దించిద్ది, శిక్షించిద్ది. ప్రేమ పద్దాకలు దువ్విద్ది అనుకోవద్దు. నీ కొడుకునైనా నీ కూతురునైనా వాడు ఊరికే గారాలు పడుతున్నాడు అనుకో, పోయా అంట అనుకుంటూ వచ్చాను, పోయా అంట అనుకుంటూ వచ్చాడు. కోచ్చేష్టలు చేస్తున్నాను అనుకో, రేపు ఊరుకోరా అంటాం. అసలు మాట్లాడుతున్నాను, ఊరుకోరా అంటాం. మళ్ళీ కోచ్చేష్టలు చేశాను, రే ఊరుకోరా అంటాం. వాడు పద్దాకలు అదే తంతు చేస్తాను అనుకో, పట్టుకొని పెటా 2 బీకి విసిరేస్తే ఆ మధ్యలో కనపడ్డాడు. చేస్తావా చెయ్యవా? నువ్వు ప్రేమ గలదానివేగా, ఎందుకు కొట్టావు? ప్రేమిస్తున్నావు గనుక తన్నావు. ప్రేమ లేకపోతే తన్నావు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రేమించకపోతే మనకు డేంజర్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, రాసుకో. దేవుడు మనల్ని ప్రేమించకపోతే ప్రమాదం లేదు. మనం ఏం చేసినా, ఎట్ట ఊరేగినా, ఎట్ట నాశనమైనా అస్సలేం చేయడు. సొదొమ గొమొర్రా వాళ్ళని వదిలేసినట్టు వదిలేస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించకపోతే మనకి డేంజర్ లేదు భూమి మీద. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే మనకు డేంజర్. వదిలిపెట్టడు. ఎందుకు కొడుతున్నావా అంటే, నువ్వంటే నాకు ప్రేమరా అంటాడు, అంతే. దేవునికి స్తోత్రం. అయితే చాలా ఓర్పుమంతుడు మహారాజు, చాలా ఓర్పు, దీర్ఘశాంతం. దబక్కన కోపడ్డు. పడక ఒక్కసారి పడ్డాడంటే బతుకాలని చాలా దుఃఖం అట్టుంటుంది. ఆగి ఒక్కటిచ్చాడంటే జీవితకాలాన్ని సరిపోయేంత ఏడుపు వచ్చింది. అందుకే ఆయన అంటాడు, నిమిషమాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును అంటాడు. నీ మీద కోపపడి తినే ఇక ఎన్నడూ కోపగించుకోను. నిమిషమాత్రమే నీ మీద కోపపడ్డాను, అంతే. తట్టుకోలేం మనం. అందుకే చెప్తున్నాను, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మారు మనసు పొందమని ప్రేరేపిస్తున్నాడు. లోకస్తులను అంటాడా? లోకస్తులు కూడా అంటాడు, రండిరా మారు మనసు పొంది నా దగ్గరికి రండిరా, రక్షణ పొందని అంటాడు. వాళ్ళకేమో ఒక్కసారే మారు మనసుకు పిలుపు, మనకి ఏ రోజుకు ఆ రోజు పిలుపు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. మనకి ఏ రోజుకు ఆ రోజు మారు మనసుకు పిలుపు. కాబట్టి దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. చరిత్రలో నిన్ను నిలబెట్టాలనుకున్నాడు. ఆయన శరీరంలో ఒక అవయవంగా నిన్ను శాశ్వతంగా స్థిరపరచాలనుకున్నాడు. రేపు రాబోయేటువంటి నిత్య మహిమలో నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని డిసైడ్ అయిపోయాడు. నువ్వు కూడా అందుకు సమ్మతించి సంతకం పెట్టావు. నువ్వు కూడా నన్ను అట్లనే చేయి తండ్రి అని సంతకం పెట్టావు. నువ్వు కూడా బాప్తిజం అంటే సంతకం పెట్టావు. కాబట్టి ఇక నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను వదిలిపెట్టడు. అందరిలాగా నేను బతుకుతానంటే ఊరుకోడు. అందరిలాగా నేను వెచ్చలవిడిగా జీవిస్తానంటే ఊరుకోడు. అందరిలాగా ఎడాపెడా తిరిగేస్తానంటే ఊరుకోడు. మొత్తుతాడు. ఏం చేస్తాడు? మొత్తుతాడు. గనుక జాగ్రత్త. ఇది పాస్టర్స్కి, నాకు, మీకు, అందరికీ ఉపదేశం. ఇది నేను పగటి కూటంలో చెప్పిన సందేశం. మారు మనసుకు పిలుస్తున్నాడు దేవుడని. మీరు కొన్ని తీర్మానాలు చేసి ఉంటారు ఈ ఉపవాసాల్లో. ఇక నుంచి ఇలా ఉండాలి, ఇక నుంచి ఇలా మార్చుకోవాలి, ఈ తప్పులు జరుగుతున్నాయి, మళ్ళా జరగకుండా జాగ్రత్త పడాలి అని మీరేదో కొన్ని తీర్మానాలు చేసి ఉంటారు. సంతోషం.
మారు మనసును ప్రకటిస్తే సంతోషం అక్కడ. రాత్రి వేళ చిన్నవాడి ద్వారా మరొక సందేశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. యాకోబు జీవితంలో దేవుడు అనుమతించిన యోసేపు కాదు, ఏశావు. యాకోబు జీవితంలో దేవుడు అనుమతించిన ఏశావులు. ఏశావు అనేవాళ్ళు లేకపోతే యాకోబు జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలు లేవు. ఆ ముఖ్య ఘట్టాలే టర్నింగ్ పాయింట్స్. ఆ టర్నింగ్ పాయింట్స్ ఏశావును బట్టి వచ్చినాయి. కాబట్టి మన బ్రతుకుల్లో కూడా కొంతమంది ఏశావులను దేవుడు అనుమతిస్తాడు, గొలియాతులను అనుమతిస్తాడు. ఏమంటే ఇంకెవరిని అనుమతిస్తాడు? ఫరోలను అనుమతిస్తాడు. ఆ అనుమతించినప్పుడు వాళ్ళ వల్ల నీకు కీడు కలుగుతున్నట్టు ఉంటుంది, వాళ్ళ వల్ల నీకు నష్టం కలుగుతున్నట్టు ఉంటుంది, వాళ్ళ వల్ల నీకు ప్రాణాపాయం కలుగుతున్నట్టు ఉంటుంది, వాళ్ళ వల్ల నీకు అవమానం కలుగుతున్నట్టు ఉంటుంది. మరి ఇవన్నీ తెలిసి కూడా దేవుడు ఎందుకు అనుమతించాడు అంటే, నీకు తెలిసి వాళ్ళ వల్ల నీకు ఇబ్బందులు కలుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ నీకు తెలియదు వాళ్ళ వల్లనే నీ లైఫ్ అద్భుతమైన మలుపులు తిరిగిద్ది. వాళ్ళ వల్లనే నీ జీవితం అద్భుతమైన మలుపులు తిరిగిద్ది. ఏశావు అనేవాడు లేకపోతే యాకోబుకి ఎబ్బోకు రేవు అనుభవం లేదు. దేవునితో పోరాడి పెనుగులాడి ఇశ్రాయేలు అనే నామం సంపాదించుకునే ఛాన్సే లేదు. లాబాన్ దగ్గర నుండి పారిపోయి శుభ్రంగా ఇంటికి చేరేవాడు. కానీ ఇంటికి చేరదామంటే అక్కడ ఏశావు ఉన్నాడు. దూతల్ని పంపించాడు. వాళ్ళు వచ్చి చెప్పారు, మీ అన్న 400 మంది మనుషులను వేసుకొని వస్తున్నాడు నిన్ను ఎదుర్కోవటానికని. తమ్ముడిని ఎదుర్కోవటానికి 400 మందిని ఎందుకు వేసుకొస్తున్నాడు బాబోయ్? ఆడి పగ ఇంకా చల్లారినట్టుంది. ఆడికి రావాల్సిన ఆ దీవెనలు కొట్టేశాను కదా, ఆడి కడుపులో ఆ బాధ పెట్టుకునే ఉన్నట్టున్నాడు. లేకపోతే 400 మందిని ఎందుకు వేసుకొని వస్తున్నాడు? యుద్ధం చేయటానికే, నన్ను గాజేయటానికే అని భయపడ్డాడు గనుక వాళ్ళందరినీ రేవు దాటించి ఏరు దాటించి యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయెను. దేవునికి స్తోత్రం. ఎందుకు మిగిలాడు? ఇటుపోతే లాబాను చంపుతాడు, ఇటుపోతే ఏశావు చంపుతాడు. ఏందయ్యా, నేను నీకు తోడై ఉంటాను, నీతో పాటు వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని దీవిస్తాను అని తెగ వాగ్దానాలు చేశావు. నన్ను ఏంది మరి ఇట్ట అప్పచెప్పావు? ఆస్తి, అంతస్తు, దాసదాసి జనాంగం, మందల పశువులు, మందల పిల్లలు, మందల భార్యలు సమృద్ధిగానే ఉన్నారు. కానీ ఇప్పుడు నాకేంటి ప్రాణభయం పట్టుకుంది ఏంది అంటే, నేను ఇప్పటిదాకా కొప్పేసుకున్నవన్నీ దీవెనలు అనుకున్నాను. ఈ దీవెనలు ఏవి నాకు దిక్కు కావన్నమాట. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని కూర్చుంటే, అప్పుడు వచ్చి పెనుగులాడి తొడగూడు వసలగొట్టి, చెప్పు నీ పేరు చెప్పంటే యాకోబు అని చెబితే అప్పుడు ఆశీర్వదించి, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది, నువ్వు గెలిచావని ఆశీర్వదించిపోయాడు. తండ్రి ఇంటి నుంచి యాకోబు వెళ్ళేటప్పుడు మిక్కిలి బలవంతుడిగా వెళ్ళాడు. 10 మంది కాపర్లు బట్టి పక్కకు తొలగించే రాతి బండని ఒక్కడే తొలగించాడు పక్కకి. అంత బలవంతుడిగా పోయినోడు తిరిగి అన్నయ్యన ఏశావు దగ్గరికి వచ్చేటప్పుడు తొడగూడు వసలి కుంటివాడై వస్తున్నాడు. మరి ఏశావు మనసులో అప్పటి వరకు ఏముందో నాకు తెలియదు. తమ్ముడిని ఆ పొజిషన్లో చూసేసరికి వానికి అన్న ప్రేమ గుర్తొచ్చింది. చూడండి, దేవుడు మనల్ని విర్రగొట్టడం, మనల్ని బలహీనలను చేయటం, మన శత్రువులు కూడా మన మీద కనికరం వచ్చేటట్టు కొన్నిసార్లు అనిపిస్తుంది. చంపేద్దాం అనుకొని వచ్చి ఉండొచ్చు ఏశావు యాకోబుని, కానీ తమ్ముడు పాపం కుంటివాడైపోయి తొడగూడు వసిలి అవిటితనంతో వస్తుంటే అల్లంత దూరాన్ని చూసా వచ్చేవాడు ఎవరు, ఆ వంగి నడుస్తున్నవాడు ఎవరు అని అడిగి, ఆ వంగి నడుస్తున్నవాడే యాకోబయ్యా మీ తమ్ముడు అన్నారు. అయ్యయ్యయ్యయ్య, ఏమైందిరా?
కొడదామనుకున్నోడికి కాస్త కోపం పోయి మమత పుట్టింది. దేవుడే పుట్టిస్తాడు. రాజా, మిన్నల్లి లాంటి నన్ను ధరుతున్నావా? నిన్ను 2 మార్లు యెహోవా నా చేతికి అప్పగించిన, అయితే నీ ప్రాణం తీయక నిన్ను విడిచిపెట్టాను. గువ్వలాంటోడిని, పిట్టలాంటోడిని నీవు రాజువి, నన్ను ధరుతున్నావా అంటే శత్రువు లాంటి సౌలు దావీదుని ఏమన్నాడో తెలుసా? దావీదా నాయనా, ఈ స్వరం నీదేనా? నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడతావు, నిశ్చయముగా యెహోవా నీకు రాజ్యమును అప్పగిస్తాడు, నీవు రాజు వగుదువు అని శత్రువుల చేత ఆశీర్వచనాన్ని స్వతంత్రించుకున్న వ్యక్తి దావీదు. దేవుడు కొన్నిసార్లు మన శత్రువులు కూడా మన మీద కనికరం పుట్టిస్తాడు. ఒకని ప్రవర్తన ఆయన ఎడల క్రమంగా ఉంటేనంట శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాడట. ఏశావు దెబ్బకి ఎబ్బోకరేవు అనుభవం చూశాడు యాకోబు. తొడగూడు వసిలింది. ఇప్పుడు లైన్లోకి వచ్చి కుంటుకుంటూ వస్తుంటే కోపం పోయి కనికరం వచ్చి తమ్ముడికి ఎదురు పోయి, అయ్యా తమ్ముడా యాకోబు అన్నాడు. నా ఏలినవాడా, ఈయన చూడు, నా ఏలినవాడా, రారా నువ్వు నా తమ్ముడివి అని కౌగిలించుకొని ఏడ్చేశాడు. చంపుతాడు అనుకున్నాడేంది, నన్ను హక్ చేసుకున్నాడు. చంపుతాడు వీడికి, నన్ను నా భార్యల్ని, పిల్లల్ని, దాసదాసి జనాంగం మొత్తాన్ని నాశనం చేస్తాడు అనుకున్నాడు ఏంటి, నన్ను కౌగిలించుకొని ఏడుస్తున్నాడు. ఇంత కనికర వీనికి ఎవరు పుట్టించారు? నా దేవుడు పుట్టించాడు. ఆయనకు సాధ్యం, ఆయనకు సమస్తము సాధ్యం. నా దేవుడు పుట్టించాడు వీని కనికరం. గుర్తుపెట్టుకో, నువ్వు ఊహిస్తావు వీళ్ళు నాకు శత్రువులు, వీళ్ళు నాకు కీడే చేస్తారని. నీకు తెలియదు, దేవుడు తలుచుకుంటే వాళ్ళ చేత నీకు గొప్ప మేలు జరిగేటట్టు తిప్పగలుగుతాడు ఆయన.